ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలను వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు నీ త్రోవలను సరళము చేయును. దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డ, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అప్పుడే నీ త్రోవలను ఆయన సరళము చేస్తాడంట. నీ ప్రవర్తన, నీ జీవితము, నువ్వు నడిచేటువంటి మార్గము, నీ ప్రవర్తన అంతా కూడా దేవునికి ఇష్టానుసారంగా ఉండాలంట. దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితం మనము జీవించాలి. మన ప్రవర్తన మీద దేవునికి అధికారం ఇవ్వాలి. నీకు అధికారం లేదు నీ ప్రవర్తన మీద, దేవునికి అధికారము ఇవ్వాలి. మనం దేవుని అధికారంలో మనము ప్రవర్తించినట్లయితే, దేవుని అధికారంలో మనం ముందుకు సాగినట్లయితే, దేవుడంట మన త్రోవలను ఆయన సరళం చేస్తాడంట. దేవుని చిత్త ప్రకారం నువ్వు నడవాలి అంతే. నీ ఇష్టానుసారంగా జీవిస్తూ, నీ ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తిస్తూ జీవిస్తూ, నాకు అది కావాలా, ఇది కావాలా, నాకు మంచి మార్గం కావాలా, నాకు మంచి బ్లెస్సింగ్ కావాలంటే మాత్రం కుదరదు. దేవుని బిడ్డలారా, దేవుని ప్రవర్తన, నీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి నువ్వు ఒప్పుకుంటే తప్పకుండా దేవుడు నీ మార్గమును అన్నీ కూడా సరళం చేస్తాడు. నీ త్రోవలను ఆయన సరళం చేస్తాడు. నీ జీవితంలో ఏది అవసరమో ఆయన నీకు తప్పకుండా ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నీ యొక్క మార్గము సరళం కావాలి, నీ త్రోవలు సరళం కావాలి, నీ జీవితంలో నువ్వు గొప్ప ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలనుకుంటే, మరి నీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి నువ్వు లోబడు, దేవుని మాటకు నువ్వు లోబడు. తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుడు కొద్ది మాటలు మన ఆత్మమేలుకై దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీకు వందనాలు తండ్రి. నిజమే ప్రభా, మా యొక్క జీవితంలో మేము ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మా ప్రవర్తన అంతటి మీద నాయన నీ అధికారానికి మేము లోబడవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి నీ యొక్క నా తండ్రి మాటకు మేము లోబడి నీ చేతిలో ఉన్న ఆశీర్వాదాలు పొందుకొని ప్రభా ముందుకు సాగుటకు నీ కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.